ఇంటిలోని వంటగదిని వాయువ్య దిశలో కొన్ని చోట్ల ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే నార్త్ వెస్ట్ కార్నర్లో వంటగదిని ఏర్పాటు చేసుకొని అక్కడ హీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు కొన్ని కుటుంబాలలో. సో ఈ కుటుంబాల పరిస్థితిని కొంచెం గమనించినప్పుడు వాయువ్య దిశలో వాయుదేవుడు, ఈ వాయుదేవునికి సంబంధించిన చోట హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇట్లా ఈ రకంగా ఈ వాయువ్య దిశలో హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఇంటిలో పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అని బాగా గమనించినప్పుడు వీళ్ళు మంచి మాటకారులాగా ఉంటారు, చాకచక్యంగా మాట్లాడతారు, కానీ మోసకారులు అన్నమాట. వీళ్ళు చాకచక్యంగా మాటలతో ఇతర మనసులను భ్రాంతి చేసి మోసము చేసే మైండ్ సెట్ వీళ్ళలో ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ వాయువ్య దిశలో ఈ పొయ్యి పెట్టినందువల్ల ఇంటికి ముఖ్యంగా అతిథులు ఎక్కువ వస్తుంటారు. ఎక్కువ అతిథి సత్కారం అంటే ఇంటికి వచ్చే వాళ్ళకి అన్నం చేయడము, వాళ్ళకి అన్ని సపర్యలు చేయడము, ఇది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ వాయువ్య దిశలో ఉండే దిశలో ఎవరైతే పొయ్యి పెట్టి ఉన్నారో ఆ ఇంటికి ఎక్కువ చుట్టాలు ఉంటారు ఆ ఇంట్లో. అందరికీ బాగా సత్కారం చేస్తుంటారు. వీళ్ళు మోసగాళ్ళైనా సత్కారం ఎక్కువ చేస్తుంటారు. అందరూ ఇంటికి వస్తారు, అందరు తింటారు, అందరూ పోతుంటారు. వాళ్ళకు నిదానంగా టోపీ పెడతారు, అంటే చాకచక్యంగా టోపీ పెడతారు అన్నమాట. పెద్ద మోసగాళ్ళు, వాళ్ళ మాటలంతా చాకచక్యంగా ఉంటాయి. ఇదొక రకమైన మైండ్ సెట్ వాయువ్య దిశలో పొయ్యి పెట్టినప్పుడు. వీళ్ళు సిగ్గు, లజ్జ ఇటువంటివి ఏమి ఉండవు. ఒరే ఇన్ని మోసం చేసినామే, వాడు మళ్ళీ అడిగితే మనకెట్టా అనేది ఏమి ఉండదు. మోసం చేయడమే వాళ్ళ మైండ్ సెట్. అయితే సత్కారం చేస్తారు, ముందు చాలా బాగా సత్కారం చేస్తారు. వచ్చిన వ్యక్తులను ఎవరినైనా కూడా ఇంట్లో ఎప్పుడు తినేవాళ్ళు పోయేవాళ్ళు ఎక్కువ వచ్చంటారు. ఫ్లోటింగ్ అన్న సత్ర మాదిరి తింటుంటారు. ఏ ఇంట్లో అయినా వాయువ్య దిశలో పొయ్యి ఉందంటే ఆ ఇంటికి చుట్టాలు ఎక్కువ ఉంటారు. బాగా గమనించండి మీరు ఎక్కడే. సో ఇదొక రకమైన వాయువ్య దిశలో వాయుదేవుడు ఒక చోట మూవ్ అవుతుంటాడు అనమాట. అట్లాగానే వీళ్ళకు ఎన్ని రకాల వనరులు, ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ వీళ్ళు ఎప్పుడూ ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు. ఉంటాయి వనరులు ఉంటాయి, డబ్బు వస్తూ ఉంటుంది, కానీ ఎప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు. అదొక రకమైన మైండ్ సెట్, అదొక రకమైన పరిస్థితి కుటుంబంలో ఏర్పడతాయి. తర్వాత వీళ్ళు వ్యభిచారులు, మగవాళ్ళు, నేను చెప్పేది మగవాళ్ళ మీదనే మాట్లాడుతున్నా, మగవాళ్ళకి సంబంధించి వీళ్ళంతా వ్యభిచారులు కొట్టారు. దాదాపు 95% వ్యభిచారం చేస్తుంటారు వీళ్ళు. తర్వాత వీళ్ళు రెండవ సెటప్ కూడా ఉంటుంది కొందరికి. దాదాపు ఒక కుమారుడు అయితే ఒకడు, ముగ్గురు అంటే మూడో నాలుగో వాడికి అంటే రెండో సెటప్ అంటారు మన రాయలసీమ పరిభాషలో. రెండవ భార్య అనుకోండి, లేకుంటే అనాథరైజ్డ్గా అక్రమ సంబంధమైన భార్య అనుకోండి, ఏ రకమైన అయినా ఇంకొకరు పెట్టుకునే దానికి 100కి 100 భాగాలు అవకాశం ఉంది. తర్వాత ఈ ఆర్థికపరమైన విషయాలు కూడా ఫ్లోటింగ్ అవుతుంటుంది. అంతే వస్తుంటుంది పోతుంటుంది, ఎవరో ఒకటి మీద నెత్తిని చేయి పెడుతుంటారు, ఫినిష్ అయిపోతుంటుంది, వాళ్ళ పని జరిగిపోతుంటుంది, బొచ్చి నెత్తిని గుడ్డేసుకొని పోతుంటాడు అన్నమాట. సో ఈ రకమైన మైండ్ సెట్ ఉంటుంది ఈ వాయువ్య దిశలో పొయ్యి పెట్టిన ఇళ్లలో మాత్రం బాగా గమనించినప్పుడు. తర్వాత ఇంట్లో అది వాయువ్య దిశ అనేది 3-4 స్థానాల మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఒకరికి దీర్ఘకాల వ్యాధి కూడా ఉంటుందన్నమాట. దీర్ఘకాల వ్యాధి అంటే స్కిన్కు సంబంధించి ఒక వ్యాధితో బాధపడుతుంటారు అన్నమాట, దీర్ఘకాల వ్యాధి అది. సో ఆడ మగ ఎవరికైనా రావచ్చు, 3rd ప్లేస్కి వస్తుంది అనమాట. అది 3rd and 4th ప్లేస్లో వాళ్ళకి ఆ ఎఫెక్ట్ ఇచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అది ఈ కుటుంబంలోని వారికి లోభితనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకొక వేరే కుటుంబము నేను ఈ వాయువ్య దిశది గమనించినప్పుడు లోభి, తర్వాత త్రాగుడు లాంటి వ్యసనాలు కూడా
వీళ్ళకు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కుమారులు కూడా అంటే రెండవ సంతతి కానీ మూడవ సంతతి కానీ కొంత తిక్కగా ఉండడం, అంటే మాట తీరు, అటువంటి కుమారులు కూడా సంతతి, అటువంటి సంతానం కూడా ఇటువంటి ఇళ్ళలో తరచూ అక్కడక్కడ చూశాను నేను. కొంచెం వాళ్ళ మైండ్ మాట్లాడే తీరు కొంచెం అంత తిక్క మాటలు, అంటే తిక్క మాటలు అంటారు మన రాయలసీమ భాషలో. మన దానికి ఏం చెప్పాలో ఇంకొక వర్డింగ్ నాకైతే తెలియడం లేదు. కొంచెం వాళ్ళు మాట్లాడే తీరులోనే కొంచెం తిక్క ఉంటుందన్నమాట. సో ఈ రకమైన సంతానం కూడా ఈ వాయువ్య దిశలో పోయి ఉండే ఇళ్ళలో కూడా నేను ఎక్కువగా గమనించడం జరిగింది. సో ఇది ఈ రకంగా ఈ కుటుంబంలోని పరిస్థితులు ఇట్లుంటాయి. అయితే అందరికి పెట్టడం అనేది కామన్. ఎవరు వచ్చినా తినిపోవాల్సిందే, అన్నం తినిపోవాల్సిందే, ఉండాల్సిందే. ఒకరోజు కావాలంటే 10 రోజులు ఉండు, 11వ రోజు మన నెత్తిని చేపెడతారు, ఏదో ఒక వాడు నెత్తిని గుడ్డేసుకొని పోతాడు, అది సెకండరీ. తర్వాత 3వ తరం వచ్చేటప్పటికి, అంటే సపోజ్ ఆ కుటుంబంలో 1, 2, 3వ తరం వచ్చేటప్పటికి వీళ్ళలో వీరే వివాదాలు ఏర్పరచుకొని కుమారులు అందరూ కొట్లాడి పూర్తిగా ఆ ఇంటిని వాళ్ళు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 3వ తరంతో ఉండరు వాళ్ళు, ఆ ఇంట్లో ఉండడానికి అవకాశం లేదు. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు, అది అమ్ముకుంటారు, ఏదో చేసేస్తారు, సంథింగ్ జరిగిపోయి 3వ తరం మాత్రం ఆ ఇంట్లో ఉండడానికి లేదు. ఈ మధ్యలో కూడా వాళ్ళు పోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళలో వీళ్ళే వివాదాలు బాగా ఏర్పరచుకుంటారు, వీళ్ళు వేరే వాళ్ళతో వివాదాలు ఉంటారు. ఇంకొకటి ఏమంటే ఈ కుటుంబంలోని వ్యక్తులు, అంటే ఇంటి యజమానురాలు, కుటుంబంలోని వ్యక్తులు అంటే కుమారులు కూడా వస్తారు. వీళ్ళు ఆ ఇంటిలో ఉన్న ఈ వాయువ్య దిశలో పోయి పెట్టిన కాలమంతా మొత్తము వీళ్ళ జీవితం అంతా కోర్టు పోలీస్ స్టేషన్లతోనే జరిగిపోయింది. ఎప్పుడు పోలీస్ స్టేషన్ కోర్టు ఒకటి పర్మనెంట్గా ఉండాల్సిందే. ఒకటి జరుగుతుంటుంది రన్నింగ్. అంటే మొదటి తరంలో కోర్టే, 2వ తరంలో కోర్టే, 3వ తరంలో వివాదమై ఇల్లు విడిచిపెడతారు. పాయింట్ క్యాచ్ చేసినట్లేదు మీరు. మొదటి తరము వాళ్ళు వివాదాల్లో ఉంటారు, కోర్టుకు పోయి ఉంటారు, కోర్టులో వివాదం జరుగుతూ ఉంటుంది, పోలీస్ స్టేషన్లు. రెండో తరం, ఆ తరంలో కూడా పోలీస్ స్టేషన్లు, కోర్టులు, వ్యాజ్యాలు, వ్యవహారాలు కామన్ అన్నమాట. ఈ రకమైన మెంటాలిటీకి, ఈ రకమైన పరిస్థితులు ఈ వాయువ్య దిశలో పొయ్యి పెట్టేందువల్ల ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్లు వేరేటివి కూడా ఉంటాయి, వేరే సైడ్ ఎఫెక్ట్లు. దీని యొక్క పూర్తి లక్షణం అయితే ఈ వాయువ్య దిశలో పొయ్యి ఉండేందువల్ల ఏర్పడే లక్షణము ఇదన్నమాట. ఇంకా దీన్ని మార్చుకోవాలంటే ఆగ్నేయంలో పోయి పెట్టడం ఇదంతా జరిగిపోతుంటాయి. కానీ ఇది ఒక కుటుంబాన్ని నేను దాదాపు ఒక 60 సంవత్సరాలు చేసిన తర్వాతే మీ ముందుకు వచ్చి ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి వాయువ్య దిశలో పొయ్యి పెట్టేందువల్ల అని మీకు విశదీకరిస్తున్నాను. నమస్తే.